మోటివేషన్ స్టోరీ గావచ్చు, లేదా మోటివేషన్ గావచ్చు, చెప్పిన ప్రతి ఒక్కడు మంచోడని కాదు. చెడు మాటలు ఆడిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. మంచి విషయాలకు నీకు బుద్ధి మాటలు చెప్పినంత మాత్రాన వాడు మంచోడు అయిపోడు. చెడు మాటలు మాట్లాడినంత మాత్రాన వాడు చెడు క్యారెక్టర్ కాదు. సో, నీ థింకింగ్ బట్టి ఉంటది. ఏ వ్యక్తి కూడా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ స్టోరీ ఉంటది. పర్సనల్‌ది ఒకటుంటది. సో, అతను ఒక సబ్జెక్ట్ ఇస్తున్న తర్వాత తీసుకున్నది, తీసుకోరా అనేది నీ ఇష్టం. కానీ అతని సబ్జెక్ట్ గురించి కావచ్చు, అతని నెగటివిటీ గురించి కావచ్చు మాట్లాడకూడదు. ఏ విషయంలోనైనా సరే. మోటివేషన్ చెప్పిన ప్రతి ఒక్కరు ధనవంతులని కాదు. సో, అతనికి ఏదో సబ్జెక్ట్ ఇస్తున్నాడు. ఆ సబ్జెక్ట్ తీసుకునే కెపాసిటీ నీతో ఉందా? తీసుకో. లేదంటే వదిలేసేయి. కానీ కించపరచకుండా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఒపీనియన్‌తో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మోటివేషన్ అంటే వాళ్ళు ఏదో స్కిల్ వాళ్ళకు చెప్తూ ఉంటారు. అలా అని వాళ్ళు ధనవంతులని కాదు. వాళ్ళకి చెప్తే ఒక డబ్బు రావచ్చు, లేదా వాళ్ళు ఫేమ్ కూడా రావచ్చు. ఏదో ఒక థింకింగ్ బట్టి ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు పుక్కటికైతే చెయ్యరు కదా! అలాంటప్పుడు ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడకుండా, ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే మానేయండి. కానీ చులకనగా ఇట్లా మాట్లాడడం కావచ్చు ఎవరికీ చేయకండి.